నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ వల్లభనేని వంశీ. 6 నెలలుగా డైలీ ఎపిసోడ్గా రేపో మాపో అరెస్టు అన్నట్టుగా కొనసాగిన వ్యవహారం కాస్త క్లైమాక్స్కు వచ్చింది. ఫైనల్గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని కీలక సెక్షన్లు పెట్టి మరీ బుక్ చేశారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో బెయిల్ మీదున్న వంశీని అదే కేసులో చిన్న ట్విస్ట్ ఇచ్చి మూసేశారు. టైం చూసి మరీ ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా ఉన్న వంశీ ఎపిసోడ్ ను తెర మీదకు తెచ్చారు నేతలు. ఇక వాట్ నెక్స్ట్ అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. వంశీ అరెస్టుతో మిగతా వాళ్లలో గుబులు మొదలైందా? కూటమి సర్కార్ అసలు రివెంజ్ స్టార్ట్ చేసిందా? ఈ ఘటనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఉచితాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే నెలకో ట్విస్టా? ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హై వోల్టేజ్ హీట్కు చేరుకున్నాయి. అధికార కూటమి దూకుడుతో మరోసారి పొలిటికల్ వెదర్ కాక పుట్టిస్తోంది. ఎలాంటి హడావిడి, హంగామా, లీకులు లేకుండా ఓ కీలక నేత అరెస్టు ఇప్పుడు సంచలనం రేపింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కారు ఎక్కించారు. కూటమి ప్రభుత్వం కేసులు నమోదు అవుతూ ఉండడంతో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే 2-3 నెలలుగా పెద్దగా అరెస్టులు, సర్కార్ యాక్షన్ ఏం లేకుండా పోయింది. దీంతో తమ మీదున్న కేసుల్లో ఇప్పట్లో అరెస్ట్ అయ్యే అవకాశం లేదనుకున్న వాళ్లంతా మెల్లిగా రోడెక్కడం స్టార్ట్ చేశారు. హడావిడి కూడా చేయడం మొదలు పెట్టారు. కట్ చేస్తే సడన్ గా ఫోకస్ వంశీ వైపు టర్న్ చేశారు కూటమి నేతలు. మొత్తానికి టైం చూసి ఏ పొలిటికల్ హడావిడి లేని టైంలో కూటమి సర్కార్ సడన్ గా షాక్ ఇచ్చిందన్న చర్చ అయితే నడుస్తోంది. అయితే వంశీ అరెస్టుతో రెడ్ బుక్ అమలులో భాగంగా అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయిందని అంతా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీలను అమలు చేయడంపై పెడితే బాగుంటుందని అంటున్నారు ప్రజలు. హామీల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రతి నెలకు ఒక టాపిక్ ను తెర మీదకు తేవడం మామూలైపోయింది చంద్రబాబు సర్కార్కి. మరి ఇదే కంటిన్యూ అయితే మళ్ళీ ఎన్నికలు వస్తే సీన్ రివర్స్ అవ్వడం ఖాయమనే టాక్ కూడా ఉంది. చూడాలి మరి ఈ అరెస్టుల పర్వం ఎంత దూరం వెళ్తుందో. Please subscribe Dot News.